చిరు ఉద్యోగి ఉపాధి పోతే ఊపిరి తీసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కు మండలం డీచెర్లాంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఆశా వర్కర్గా పనిచేస్తున్నటువంటి విద్యావతి అనే మహిళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంతకీ ఆ కుటుంబంలో ఏం చోటు చేసుకుంది, విద్యావతి మరణానికి కారణం ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఏ విధమైనటువంటి పోరాటం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, నీ పేరేంటి? నా పేరు జోష్ణ కుమారి సార్. మీ అమ్మగారు ఎలా చనిపోయారు, ఏం జరిగింది చెప్పు. మా అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారు సార్. అంతకుముందు స్ట్రోక్ వచ్చింది. చక్కగా లెగిసి డ్యూటీ చక్కగా చేసుకుంటున్నారు. డ్యూటీ చేసుకున్న టైంలో అతను గౌరనాయుడు గారు ఇంటికి పిలిపించి కొంచెం బెదిరించడం జరిగింది డ్యూటీ పరంగా. వాళ్ళ పర్సన్ పెట్టమని, ఇలా లేదండి నాకు వచ్చిందే తక్కువ జీతం 10,000, నేను ఎలా ఇస్తాను, నా ఉద్యోగం నేను చేసుకుంటానంటే సరే అని అప్పుడు అతను ఏడ్ చేశారు. గుల్లవేణి గారితో ఫోన్ చేయించి బెదిరించారు. గుల్లవేణి ఎవరు, గౌరనాయుడు ఎవరు? గవర్నర్ టీడీపీ పోలీస్ స్టేషన్ సార్. అతను గ్రామంలో ఇప్పుడు ఎలక్షన్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ఊరు అలా ఎంపీపీ గారితో ఇలాగ నేను మండల ప్రెసిడెంట్ని అమ్మ, ఇలా మా పర్సన్ నువ్వు పెట్టాలి, లేదంటే ఉద్యోగం తీసేస్తామని అమ్మతో మాట్లాడడం జరిగింది సార్. అమ్మేమో కోపంలో ప్రెస్టేషన్లో నేనేం అన్యాయం చేశాను, నేను చిన్న ఉద్యోగాన్ని, మీరు పెడితే పెద్దోళ్ళతో మీరు పెట్టుకోవాలి కానీ నాకేంటి అన్యాయం అని అమ్మ కోపంలో అనుకొని వచ్చింది. వన్స్ అది ఎప్పుడు జరిగిందో వెంటనే వీళ్ళు కంప్లైంట్ లెటర్ సార్, ఈ లెటర్ పెట్టడం జరిగింది. ఈ లెటర్ ఎప్పుడు పెట్టారు కనీసం ఎవరికి గ్రామంలో ఇన్ఫామ్ చేయలేదు సార్. ఇన్ఫామ్ చేయలేదు, చూడకుండా డాక్టర్ హరికృష్ణ గారు వెంటనే కంప్లైంట్ లెటర్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు చేసింది కూడా క్లియర్గా ఆల్రెడీ ఫేక్ సంతకాలు చేయించేసి హరికృష్ణ గారు ఏం చేశారంటే డిఎంహెచ్ పంపించారు. అక్కడి నుంచి ఎంక్వైరీకి వెంటనే వచ్చారు సార్. రఘు సార్ అనే సార్ వచ్చారు ఎంక్వైరీకి. వచ్చి ఇక్కడ ఉన్న పిహెచ్సి సిబ్బంది ఎవరెవరు ఉన్నారంటే మా ఏఎన్ఎం గారు, నెక్స్ట్ మా గ్రామ సర్పంచ్ లేరు కానీ ఎంపీటీసీ గారు ఉన్నారు. ఎంపీటీసీ ఆధ్వర్యంలో నీ గ్రామంలో నడిపించారు. ఎంత చక్కగా తిరుగుతున్నావు, ఎంత బాగా ఉంటున్నావు, ఏదో పొలిటికల్ ఇష్యూ అయ్యింది ఉంటుందని వెంటనే సరేలమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీకు జాయినింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది, నువ్వు డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు 1 monthలో అన్నారు. అమ్మ నేను బాగానే ఉన్నాను కదా, నా అమ్మ చాలా బాగా ఉన్నారు, ఇంక జాయినింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది, మా అమ్మ కూడా హ్యాపీగా ఉన్నారు. 1 month అవుతుంది కానీ ఇంక జాయినింగ్ ఆర్డర్ రాలేదు. పిహెచ్సి నుండి మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. నాన్నగారు అమ్మగారు ఏడ్ చేశారు, డైరెక్ట్ డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు జాయినింగ్ ఆర్డర్ వస్తుంది అన్నది ఇంకా రాలేదు, ఏమైందంటే వచ్చిందమ్మా అని అప్పుడు కాపీ చూపించారు సార్. కాపీ జెరాక్స్ ఇస్తే అది పట్టుకొని పిహెచ్సికి వెళ్ళారు నాన్నగారు అమ్మగారు. వెళ్తే అమ్మ ఫస్ట్ రాలేదని సార్. మళ్ళీ ఒక 1 week తర్వాత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అవును వచ్చినాడు మళ్ళీ వెనక్కి పంపించని హరికృష్ణ గారు చెప్పారు. అదేంటి సార్ నేను బాగానే ఉన్నాను, వచ్చిన జాయినింగ్ ఆర్డర్ వెనక్కి పంపించిస్తే నేను ఎలా సార్ అంటే నా చేతిలో ఏం లేదమ్మా, అంత పై అధికారం చేతిలోనే, ఆఫీస్కైనా వెళ్ళండి లేకపోతే ఇప్పుడు ఎవరు మొదలు పెట్టారో వాళ్ళ చేతిలో ఉంటే లెక్కలో అతను మాట్లాడి సార్. ఇంకా అక్కడి నుంచి అమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఇక్కడ డిఎంహెచ్ ఆఫీస్కి, మెడికల్ ఇక్కడ పిహెచ్సికి, ఇక్కడ ఎవరు కథ మొదలెట్టారు ఇతని దగ్గరికి, వీళ్ళ దగ్గరికే తిరిగింది సార్ 3 చోట్ల. తిరిగి ఆఖరికి మేము కూడా వెళ్ళాం సార్. తాతయ్య రాక రాజకీయాల్లోకి వచ్చాను, ఎవరికైనా మంచి చెయ్యాలి, నేను అన్యాయం చేయకండి అంటే ఫస్ట్ అతను ఒప్పుకోలే. నేను చేయలేదు, ఏం నా వల్ల ఏం జరగలేదు అన్నారు. మీరు నిజం నా దగ్గర ఈ ప్రూఫ్స్ లేవు సార్, లెటర్స్ అవేం లేవు, నిజం చెప్పండి తాతయ్య అంటే అప్పుడు గట్టిగా అన్నారు సార్. అవును నేనే చేశాను, మీ దిక్కున్న దగ్గర చేసుకోండి, మీరు ఏడ్ చేసుకొని చేశాను, మీ జాతి తక్కువ కులం కింద మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు, మాకు అన్యాయం జరిగింది తాతయ్య, మీరు చేసింది కరెక్ట్. ఆ టైంలో మాకు ఓల్డ్ మొబైల్ ఉంది సార్, రికార్డ్ అయితే చేసాము కానీ అప్పుడు ఆ మొబైల్ లేదు, ప్రూఫ్ అయితే లేదు. కానీ నేను నా భర్త మా నాన్న వెళ్ళాం సార్. వెళ్ళి మేము గట్టిగా మేము ఎప్పుడు గట్టిగా అడిగాము, మీకేంటే మీ జాతకోలు మీరు ఇలా అడగడం ఏంటి అని మా మీద మాట్లాడాక మీరు చేసింది కరెక్ట్ కాదు, మీ దిక్కుండారు చెప్పుకుని ఎప్పుడు అన్నారో మేము అప్పుడు నుండి ఫోన్లో ఆవిడ ఇప్పుడు రికవర్ అయ్యి వచ్చారు మేము భయపడిపోయాం సార్. కొంచెం అంటే పొలిటికల్గా ఇదవుతుందేమో భయపడిపోయాం. అప్పటి నుంచి అమ్మ అటు ఇటు తిరుగుతూ ఇతను పట్టించుకోలేదు. చూస్తానులే చేస్తానులే అని ఇతను వేధించుకొని ఉండేవాడు. అక్కడికి వెళ్తే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు సార్ స్టాఫ్. ఇప్పుడు సొంత దీంట్లోనే కనీసం ఎవరు పట్టించుకోకపోతే ఆ వేదన ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక 1 week నుండి కలెక్టర్ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్లో తిరిగేసరికి నాకే కొంచెం ఫీవర్గా ఉండి తట్టుకోలేకపోతున్నాను బాధ సార్. అటువంటిది ఆవిడ దాదాపు 10 నెలల నుండి అలా తిరుక్కునే వస్తుంది సార్. నేను బాగానే ఉన్నాను, నా వల్ల వర్కే ప్రాబ్లం లేదు, కానీ నన్ను ఎందుకు అలా తిప్పుతున్నారు అన్న ఒక వేదన పెట్టుకుంది సార్ మనసులో. ఇప్పుడు మా కుటుంబంకి నష్టమే జరిగిపోయింది సార్. మనిషి వెనక్కి రమ్మన్నా రాదు. తాతయ్య చెప్పండి మా అమ్మ చనిపోయింది. ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయింది, ఎక్కడ చనిపోయింది? సెప్టెంబర్ 4న చనిపోయింది సార్. ఈవినింగ్ 5:30, 6:30 టైంలోని వేరే అంటే మా వీధి నుండి వేరే వీధికి అనమాట, మామయ్య అవుతారు వాళ్ళ ఇంటికి బర్త్డే పార్టీ ప్రేయర్ ఉందంటే వెళ్ళింది.
ఆ పార్టీలో ఉంది సార్. ప్రేయర్‌కి వెళ్ళింది. ప్రేయర్‌లో ఒక పాట పాడింది. దేవుడు క్రిస్టియన్స్ మేము. పాట పాడేసిన సెకండ్ టైమ్ ఇంకా ఉన్నదున్న సడన్‌గా పడిపోయింది సార్. అదే ఆ డెత్ అయింది సార్. అలానే అయింది. ఇప్పుడు సడన్‌గా. ఈవిడ తాలూకు ఉద్యోగం కోసం మీరు ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు, ఎవరి దగ్గర తిరిగారు, తిరిగితే వాళ్ళు ఏమన్నారు, ఎట్లా మీకు రియాక్ట్ అయ్యారు? ఊర్లో గవర్నర్ జాకెట్ గవర్నర్ కానీ వ్యక్తి ఉన్నారు సార్, టీడీపీ నాయకులు ప్రజెంట్ పోటీ చేస్తారు ఆయన. మా ఊర్లో గ్రామ పెద్దలతో పాటు దీన్ని ఒక తీసుకొని రోజు వెళ్ళామని సార్. మా ఆవిడ నేను ఫస్ట్ వెళ్ళామని. మా ఆవిడ బతిమల్లింది, అన్నయ్య నా ఉద్యోగం నేను చేసుకుంటాను ఇచ్చి అన్నయ్య అని అంటే, చేస్తానులో ఏమో నా చేతిలో లేదు, డాక్టర్ గారి చేతిలో ఉంది, రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని. మళ్ళీ కుండ్రల పోయికి వెళ్తే వేణుగోపాల్ దగ్గరికి వెళ్దాము, తర్వాత ఏంటంటే మనం గొల్ల వేణుగోపాలరావు మన మండల నాయకులు సార్. అలాగని చెప్పి ఆయన దగ్గర కూడా వెళ్ళాను సార్. నేను వెళ్ళి సార్ మేము పేదవాళ్ళం సార్, ఎస్సీ వాళ్ళము, మీకు తెలియదు ఏమో సార్ కూలి బతుకులు అంటే, సరే మీరు నా అతను గవర్నమెంట్ తీసుకుంటారా, నేను ఇమీడియట్గా వేస్తాను నన్ను అన్నారు సార్. అలాగే మరి ఇతని దగ్గరికి వెళ్తే రేపు ఎల్లుండి వెళ్దాం, అలా కాలం గడిపారు సార్. మా ఆవిడ దగ్గరికి నెక్స్ట్ మరి ఎలా మెలిసి మళ్ళీ సంజయ్ రెడ్డి మేడం దగ్గరికి వెళ్ళాను సార్. మేడం గారికి వెళ్ళి గుమ్మడి సంజయ్ మినిస్టర్ గారు సార్ వెళ్తే ఆవిడ దగ్గర 2-3 సార్లు వెళ్ళి మేడం గారు లేరు సార్. మళ్ళీ సార్ వెళ్ళేసరికి ఉన్నారు సార్. నువ్వు బాగా నడుస్తున్నావు అమ్మా, నీకు ఆరోగ్యం బాగలేదు, నీకు కాలేజీ పడిపోయి పిట్టారు అమ్మా అన్నారు. అలా ఉందమ్మా, మీరు ఏడు చేస్తామో మీ దయ్యం మరి. ఇప్పుడు మా ఆవిడ ఉద్యోగం 40 సంవత్సరాలు సర్వీస్ చేసామమ్మా, వలసలను తిరిగాము ఎదురుగా, మా ఆవిడకి సపోర్ట్గా ఉన్నాను, డ్యూటీ చేసిందమ్మా, మా ఉద్యోగం మాకు ఇప్పించండి అమ్మా అన్నాను సార్. అంటే వేరే ఊరు వేస్తానన్నా సార్. వేరే ఊరు ఎక్కడ వేస్తారమ్మా అన్నాను నేను. అంటే నీకు ఉద్యోగం కావాలా వద్దని అడిగాను. సరే అమ్మా కాలేజీ నమస్కారం పెట్టినా మరి చెల్లించలేదు సార్. తిరిగి వచ్చేసాం సార్. వచ్చిన తర్వాత ఇద్దరం మళ్ళీ డిఎంఎండ్ ఆఫీస్కి అక్కడికి తిరిగి 10 నెలలు తిరిగాం సార్. తిరిగితే మరి ప్రయోజనం లేదు. తను ఏడ్చేది, గుడ్డు పట్టుకుని నాకు గుండె నొప్పి వస్తుంది, నా ఉద్యోగం నాకు ఎక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళి చేస్తాను రంచి ఏడ్చి తను హార్ట్ అటాక్ తల చనిపోవడం జరిగింది సార్. మొత్తంగా మీకు ఏమనిపిస్తుంది, ఎవరు కుట్ర చేశారనుకుంటున్నారు మీ తాలూకా భార్య మృతి పట్ల? మెయిన్ జాకెట్ గవర్నర్ అనే వ్యక్తి డాక్టర్ గారు తను పొమ్మక్కపోయి తను అనుకున్న వ్యక్తులకి ఇవ్వడం అనుకోని మమ్మల్ని మా ఆవిడ ఉద్యోగం ఆపించారు సార్. డాక్టర్ గారికి కూడా కనీసం పని చూడకుండా అతనికి సపోర్ట్ చేస్తూ మేము డిఎంఎడ్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చిన ఆర్డర్ కూడా రాలేదు. రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి మళ్ళీ డిఎంఎడ్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మీ ఆర్డర్ పంపించామని మాకు కాపీ కూడా ఇచ్చారు సార్. మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తే లేదు ఆ ఆర్డర్ రిటర్న్ పంపించాము, నా చేతిలో లేదు అని చెప్పి మీ నాయకులు తీసుకుంటారని నేను వేస్తామని చెప్పి అన్నారు సార్. అలా తిరిగి ఆవిడ అటాక్తో చనిపోయింది సార్. అసలు ఎందుకు ఈ ఉద్యోగులను తప్పించారంటారు? అసలు ఏం జరిగింది, ఎవరి కోసం ఉద్యోగులను తప్పించారనుకుంటున్నారు? అంటే వాళ్ళకి గవర్నర్ అనే వ్యక్తి వాళ్ళకు అనుకూలంగా ఉన్న మనుషులు వేసుకోవాలని తపంతోనే మమ్మల్ని కోరండి తప్పించారు సార్. ఇది ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ కేస్ స్టడీ మొత్తం కూడా తీస్తుంటే విద్యావతి ఎవరైతే పొందూరు విద్యావతి, మనం మొత్తం కూడా ఈ ఫైల్ అంతా కూడా మన చేతిలో ఉంది. ఈ ఫైల్లోని ఫస్ట్ ఈ ఫైల్ పికప్ అయింది ఈ గ్రామం నుంచి కొంతమంది వ్యక్తులు, ఈమెకు డిసీజ్ ఉంది, ఈమెకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఈమె ఆశా వర్కర్గా ఈ గ్రామంలో సర్వీస్ ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళంతా కూడాను ఒక కలెక్టర్కి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓకి దాదాపు 25 మంది దీని మీద సంతకం చేశారు. ఆ తర్వాత ఇదే విషయం మీద డిఎంఎండ్హెచ్ఓ ఒక ఎంక్వైరీ చేశారు. ఆమె ఆరోగ్యం ఎలా ఉంది, అవునా కాదా, ఈమె ఆరోగ్యం సక్రమంగా ఉందా లేదనేది ఒక ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలోని సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది పొందూరు విద్యావతికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రి నుండి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ఏమో ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్లో కూడా కెనాట్ డిస్కవర్ షీ హ్యాజ్ ఎనీ డిసీజ్ కమ్యూనికేబుల్ or otherwise constitutional affection body informatively expect her weight is excess of below the standard prescribed except అని ఇచ్చారు. అంటే తన బాడీ హైటు వెయిట్ కంటే బరువు ఎక్కువగానే ఉంది, 53 కేజీలు ఉంది కాబట్టి తను ఫిజికల్గా ఫిట్, తను నడవగలుగుతుంది, పక్షవాతమైన కంప్లైంట్లో ఉన్నప్పటికీ కూడా తను నడవగలుగుతుంది, తను సక్రమంగా తన పనులు చేసుకోగలుగుతుంది. ఆయన కూడా ఫిజికల్ వెరిఫికేషన్ ఊర్లోకి వచ్చి ఆమెను ఇంటి దగ్గర అటు ఇటు నడిపించిన తర్వాత పూర్తిగా ఈమె ఫిట్ అవుతుంది ఉద్యోగానికి అని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఈ బాధ్యత గల మెడికల్ ఆఫీసర్, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సివిల్ సర్జన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని జిల్లా డిఎంఎండ్హెచ్ఓ కూడాను ఈ ఒక 3/10/2024లో ఒక ఆర్డర్ కూడా వేశారు. ఎవరికంటే ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సి డాక్టర్కి ఆర్డర్ వేశారు, ఈమెను మరలా విధుల్లోకి తీసుకోండి అని చెప్పి ఒక ఆర్డర్ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ ఆర్డర్లో కూడాను వీళ్ళు విలేజర్స్ పెట్టినటువంటి
రిప్రజెంటేషను, తర్వాత ఇంటర్ కమ్యూనికేషన్ మక్కు పిహెచ్సి నుంచి అలాగే డిఎంఎన్హెచ్ఓకి జరిగినటువంటి ఇంటర్ కమ్యూనికేషన్ ఉంది. లాస్ట్ పేరాలోనైతే లాస్ట్ రిఫరెన్స్లో చూద్దాము. లాస్ట్ ఆరో కాలంలోని ఆర్సీ నెంబర్ 703/2024 3/9/2024 ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ది ఎంక్వైరీ ఆఫీసర్. ఈ అమ్మాయి ఈ విద్యావతి మీద ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేశారు. దానికి తాలూకు సబ్మిట్ రిపోర్టు, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ బై ది ఇండివిజువల్ అని కూడా ఈ డిఎంఎన్హెచ్ఓ ఇచ్చారు. ఈ ఆర్డర్ మేరకు ఈమెను ఇమీడియట్గా విధుల్లోకి జాయిన్ చేసుకోవాలని డిఎంఎన్హెచ్ఓ ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడాను మక్కు పిహెచ్సి డాక్టర్ అయితే ఈమెను విధుల్లోకి చేర్చుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గౌరనాయుడు అనేటువంటి టీడీపీ లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అదేవిధంగా మక్కులో ఉన్నటువంటి గొల్ల వేణుగోపాల్ నాయుడు అనే ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైతే ఉన్నారో తమ వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ ఒక సీట్ కానీ ఏదైతే ఆశా వర్కర్ పోస్ట్ కానీ ఖాళీ అయినట్టయితే గ్రామానికి సంబంధించి ఈ పోస్ట్లో తమకు అనుకూలమైనటువంటి వాళ్ళని వేసుకోవచ్చు అనే దురుద్దేశంతో ఇదంతా చేసినట్టు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే 2024 అక్టోబర్ నుంచి ఆమె ఫైట్ చేసింది, లీగల్ ఫైట్ చేసింది, ఆఫీషియల్గా కూడా ఫైట్ చేసింది. అందరు అధికారుల చుట్టూ 10 నెలల పాటు తిరిగిన తర్వాత తను ఈ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన ఆమె గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిరు ఉద్యోగికి మానసికంగా హింస పెట్టడం వలన ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆమె చివరికి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారంలోని దిగువ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు తప్పులు చేసినట్టయితే సరిదిద్దాల్సినటువంటిది బాధ్యత గల మంత్రి. కానీ మంత్రి కాళ్ళ వేళ్ళ పడినప్పటికీ కూడాను తనకు రాజకీయాలు ముఖ్యం, గ్రామంలో ఉన్నటువంటి నాయకుల తాలూకా రిఫరెన్స్లు ముఖ్యం, వాళ్ళ తాలూకా సిఫార్సులే ముఖ్యమని చెప్పి ఆమె కనీసం వీళ్ళ ఏడుపులకి కనికరం కూడా కరుణించకపోగా సరికదా వీళ్ళని ఈసడించుకున్నటువంటి నేపథ్యంలో విద్యావతి గుండెపోటుతో మరణించినటువంటి దుర్ఘటన చోటు చేసుకుంది. దీనిపైన కూడా ఈ కుటుంబ సభ్యులు పోరాడుతున్నారు. జిల్లా కలెక్టర్ని కలిశారు, జిల్లా ఎస్పీని కూడా కలిసి తమను వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని పోరాటం కొనసాగిస్తున్నారు. వీడియో చూసి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, పార్వతీపురం మన్యం జిల్లా నుండి.